అర్థాలే వేర్లే అని అందరూ అంటుంటారండి. కానీ ఇప్పుడు ఆ మాట తీసి గట్టి మీద పెట్టాలండి. ఎందుకంటే దాన్ని తెలంగాణ మంత్రి గారు అందుకున్నారండి. ఎవరండి బాబు ఆయన అంటారా? ఇంకా తెలీదా అండి? మరెవరో కాదండి, మన మంత్రి మల్లారెడ్డి గారండి. ఇప్పుడు అందరూ మల్లారెడ్డి గారి మాటలకు అర్థాలే వేరులే అనుకుంటున్నారండి. మన కదేంటో చూద్దాం పదండి. తెలంగాణ మంత్రి గారు మల్లారెడ్డి గారు మా గొప్పోరండి. ఆయన ఏం మాట్లాడినా కామెడీగానే ఉంటుందండి. తెలంగాణ రాజకీయ నాయకుల్లో అంతో ఇంతో క్రేజ్ ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే మల్లారెడ్డి గారనే చెప్తారండి. ఆయన కానీ స్టేజ్ ఎక్కి స్పీచ్లు ఇచ్చారంటే నా సామిరంగా స్టేజే దద్దరిల్లిపోద్దండి. పబ్లిక్ చూస్తే నవ్వులే నవ్వులండి. మరి ఆయన తెలుసు అంటారో తెలియకంటారో తెలియదండి. మొత్తానికి ఓ డైలాగ్ వేస్తే మాత్రం కాంట్రవర్సీ అనండి. ఆ తర్వాత ఎవరన్నా ఏమన్నా పట్టించుకోరండి. ఇది మాత్రం ఆయన్ని చూసి నేర్చుకోవచ్చండి. మరి ఆ సంగతులేంటో చూసేద్దాం పదండి. తెలంగాణ కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి సిహెచ్ మల్లారెడ్డి అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు. తెలంగాణలో ఆయనకి పలు విద్యా సంస్థలున్నాయి. వాటితో పాటు వ్యాపారాలున్నాయి. కోట్ల కొద్దీ ఆస్తులున్నాయంటారు. ఎన్నున్నా ఆయనకి రాజకీయాలంటే తగని మక్కువ. ఆస్తులు కాపాడుకోవడానికి రాజకీయాల్లోకి వచ్చాడని గిట్టని వారంటూ ఉంటారు. కానీ ప్రజాసేవ చేయాలని చిన్నప్పటి సంధి కోరికని మల్లారెడ్డి చెబుతుంటారు. అయితే ఎవరిని అన్నా 2 క్యాన్లతో పాల వ్యాపారం చేసి ఇంటింటికి పాలు పోసి ఈ స్థాయికి వచ్చానని ఘనంగా చెబుతుంటారు. ఇదే మాట సీఎం కేసీఆర్ కూడా చెబుతారు. మల్లారెడ్డి ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చాడని మెచ్చుకుంటూ ఉంటారు. పనిలో పనగా ప్రధాని మోదీని కూడా ఇందులోకి లాగుతుంటారు. రైల్వే స్టేషన్లో టీ అమ్మి దేశానికి ప్రధాని కాలింది, పాలమ్మి మల్లారెడ్డి మంత్రి కాలేడా అని సెటైర్లు వేస్తుంటారు. ఇప్పుడెందుకు మల్లారెడ్డి గారు సీన్లోకి వచ్చారంటే కొత్తగా ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తలదూర్చారు. అక్కడి రెడ్డి రాజ్యం, కమ్మ రాజ్యం, కాపు రాజ్యం ఇలా కులాల వారీగా విడిపోయి కొట్టుకుంటున్నారని సంచలన కామెంట్లు చేశారు. వారికి అధికారం మీద తప్ప అభివృద్ధి మీద ధ్యాస లేదన్నారు. ఆంధ్రాలో అభివృద్ధి జరగాలంటే మన కేసీఆర్ వల్లే అవుతుందని బల్లగుద్ది మరీ చెప్పారు. అక్కడ పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వాలంటే కేసీఆర్ రావాలని అన్నారు. అక్కడ రాజధాని కట్టాలంటే కేసీఆర్ ఉండాల్సిందే అన్నారు. కార్మిక శాఖ మంత్రి కావడం, మేడే కావడంతో కాకి డ్రెస్ వేసుకొచ్చారు. ఎక్కడా లుక్కు పోకూడదని భూమి మీద ఎర్రటి టవల్ ఒకటి వేశారు. నేను కూడా మీలా ఒక కార్మికుడునే అన్నారు. మేడే కావడంతో ఆయనలో ఆవేశం కట్టలు తెంచుకుంది. అలా ఆంధ్ర వైపు ప్రవహించింది. తర్వాత ఈయన మాటలు విన్న ఆంధ్ర వైసీపీ నేతలు శుభ్రంగా తలంటేశారు. మేమేమైనా మీ తెలంగాణ రాజకీయాల్లో వేలు పెడుతున్నామా? కందకు లేని దొరద కత్తిపేట కిందుకని మల్లారెడ్డిపై విమర్శలు గుప్పించారు. అయితే నేచురల్ గా ఆయన వీటిని పట్టించుకోలేదు. ఆ రోజు అక్కడికి ఆ కార్మికుడి పాత్ర అయిపోయిందన్నట్టుగా తన సహజ ధోరణిలో వదిలేసి మరో ప్రోగ్రాంకి వెళ్లిపోయారు. మౌనంగా ఉండటం అనేది మంత్రి మల్లారెడ్డి డిక్షనరీలోనే లేదని అంటారు. జనంలో ఏదొకటి నానుతూ ఉండాలి. అయితే చాలా వివాదాలు కేసీఆర్ కాంపౌండ్ లోకెళ్లినా, కేసీఆర్ కి తలపోట్లు తెచ్చినా ఏనాడు మల్లారెడ్డిని పిలిచి ఏంటిది అని అడిగినట్టెక్కడా కనిపించదు. బహుశా ఆయన కూడా ఒక్కొక్క సందర్భంలో మల్లారెడ్డి మాటలను ఎంజాయ్ చేస్తున్నారేమోనని కొందరు అంటుంటారు. కొందరు విమర్శించేవారు ఉండనే ఉంటారు కదా. డబ్బులు తీసుకుని మంత్రి పదవిచ్చారనే విమర్శలు మరోవైపు వినిపిస్తుంటాయి. అయితే మల్లారెడ్డి మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఒక దేవాలయం, అందులో కేసీఆర్ ఒక దేవుడు అంటూ ఉంటారు. కేసీఆర్ ఏం చేస్తే అది శభాష్ అంటారు. మరో మాట లేదు, మరో ఆర్గ్యుమెంట్ లేదు. ఆయనేం చేసినా 100% నమ్మే ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది మల్లారెడ్డి మాత్రమేనని అంటారు. కేసీఆర్ జాతీయ రాజకీయాలు అనే మాట అనగానే సందర్భం వచ్చినప్పుడల్లా ప్రతి సభల్లో మన దేశానికి ప్రధాని ఎవరు కేసీఆర్ అని గొంతు చించుకు మరీ చెబుతుంటారు.
దేశాన్ని బాగు చేయాలన్నా, దేశాన్ని అభివృద్ధి చేయాలన్నా, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టాలన్నా, రైతులను ఆదుకోవాలన్నా కేసీఆర్ తప్ప భారతదేశానికి దిక్కే లేదంటారు. ఒకసారి తన నియోజకవర్గంలో మహాప్రస్థాన రథం ప్రారంభోత్సవం చేశారు. అందులో కూడా మల్లారెడ్డి కేసీఆర్ ను తీసుకొచ్చారు. ప్రతి మనిషి బతకడం ఎంత గొప్పగా ఉండాలో మరణం కూడా అంతే గొప్పగా ఉండాలి. అందుకే రాష్ట్రంలో మహాప్రస్థానాలని కేసీఆర్ అంత గొప్పగా కట్టిస్తున్నాడని కితాబిచ్చారు. ఒక్కొక్కసారి సభలు, సమావేశాలు లేకపోతే తన కాలేజీ ఫంక్షన్లకు వెళతారు. డీజే టిల్లు హీరో జొన్నలగడ్డ సిద్ధును తీసుకొచ్చారు. ఆయనతో పాటు పాటలకి స్టెప్పులిస్తారు. ఆ డీజే టిల్లు పేరు, వీని స్టైలే వేరు, సోకేమో హీరో తేరు, కొట్టేది తీనుమారు, ఇలా ఎక్కడా తగ్గేదే లేదంటారు మల్లారెడ్డి. ఏదొక వేదిక ఉండాలి, ఉంటే మాత్రం చెలరేగిపోతారు. నియోజకవర్గంలో ఏదొక ప్రారంభోత్సవమో, జయంతి, వర్ధంతి కార్యక్రమాలలో జరుగుతుంటాయి. అక్కడికి టీఆర్ఎస్ పార్టీ మాజీలు, తాజాలు వస్తుంటారు. వారితో ఒక్కొక్కసారి స్టేజ్ పైనే గొడవేసుకుంటారు. ఇటీవల జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తీవ్ర స్థాయిలో మల్లారెడ్డిపై సభా వేదికపైనే మండిపడ్డారు. జిల్లా పరిషత్ చైర్మన్ శరత్ చంద్రారెడ్డిని ఎందుకు పిలవడం లేదని ప్రశ్నించారు. పార్టీకి సంబంధించిన ఎలాంటి కార్యక్రమాలకు తమని పిలవడం లేదని మండిపడ్డారు. అలా అందరూ చూస్తుండగా వేదికపైనే ఇద్దరూ గొడవపడ్డారు. అవన్నీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇలాంటి వాటికి మల్లారెడ్డి అస్సలు బెదిరిపోరు. నలుగురు చూస్తున్నారు కదా అని అనుకోరు. తానొక మంత్రి కదా అనుకోరు. ఎక్కడైనా ఎవడైనా సరే డోంట్ కేర్ అంటారు. ఒక్క కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు తప్ప ఆయన మధ్యలో మరెవరికీ చోటు లేదు. కేసీఆర్ ఒక శ్రీరామచంద్రుడు, తానొక హనుమంతుడన్నట్టు నిత్య భజనలో తరిస్తుంటారు. ఆయనకి వివాదాలంటే మా సరదా అండి. ఎక్కడ కాంట్రవర్సీ ఉంటే అక్కడేనున్నానంటూ ప్రత్యక్షమవుతారండి. కావాలని రోడ్లో తలడతారండి. ఒకటి రెండు దెబ్బలు తిన్నా నవ్వుతూ బయటకు వస్తారండి. అలా కాంట్రవర్సీలో దూకడం అంటే మహా సరదా అండి. ఆ తర్వాత ఎవరో ఒకరు ఏదోటి అంటారండి. వాటికి కౌంటర్లు ఇవ్వడం అండి. తర్వాత రీకౌంటర్లు అండి. చివరికి ఎన్కౌంటర్ అయిపోవడం. ఇవన్నీ సీరియల్గా జరిగిపోతూ ఉంటాయండి. అరవై 9 ఏళ్ల మల్లారెడ్డి గురించి చెప్పాలంటే 1953 సెప్టెంబర్ 9న హైదరాబాద్ బోయినపల్లిలో జన్మించారు. ఇంటర్మీడియట్ వరకు చదివారు. 2014లో మల్కాజ్గిరి నుంచి తెలుగుదేశం పార్టీ తరపున ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. తెలుగుదేశం తరపున తెలంగాణలో గెలిచిన ఏకైక ఎంపీగా పేరు పొందారు. 2016లో తెలుగుదేశం నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సమయంలో ఢిల్లీలో కీలక పాత్ర పోషించారు. 2014 నుంచి 2017 వరకు ఎథిక్స్ కమిటీ సభ్యునిగా ఉన్నారు. 2017లో పార్లమెంటు భవనంలో ఏర్పాటు చేసిన ఆహార క్రయ విక్రయశాల నిర్వహణ కమిటీలో సభ్యునిగా ఉన్నారు. అలాగే అదే ఏడాది సామాజిక న్యాయం, అభ్యుదయ విధానాల కమిటీలో సభ్యునిగా ఉన్నారు. అనంతరం రక్షణ శాఖ ఏర్పాటు చేసిన స్టాండింగ్ కమిటీ సభ్యునిగా ఉన్నారు. అనంతరం ఆరోగ్య సంక్షేమ శాఖలో సలహాదారు కమిటీ సభ్యునిగా ఉన్నారు. 2019లో మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. తర్వాత కేసీఆర్ మంత్రివర్గంలో కార్మిక, ఉపాధి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మల్లారెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డి గొడవ తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో ఆయన చాలా పవర్ఫుల్ మాటలే అన్నారు. రేవంత్ రెడ్డి బ్రోకరిజం చేసి టీపీసీసీ చీఫ్ అయ్యాడని తీవ్ర విమర్శలు చేశారు. మల్లారెడ్డి ఎప్పుడు బ్రోకర్ దందా చేయలేదన్నారు. లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నానని తెలిపారు. నేను స్థలాలు కబ్జా చేసినట్లు రేవంత్ నిరూపించాలని డిమాండ్ చేశారు. పనిలో పనిగా తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడైనా ఉంటే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. చివరికి నేను తప్పు చేయలేదు, ఏ గుడిలోనైనా ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. ఈ క్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా హైదరాబాద్లో కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1లో మల్లారెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఇది ఇక్కడితో ఆగలేదు.
ఆ రోజు జరిగిన దళిత గిరిజన దండోరా సభలో మల్లారెడ్డి అవినీతిపై మళ్లీ రేవంత్ చేసిన వ్యాఖ్యలు మంటలు రేపాయి. దీంతో మల్లారెడ్డి కోపం పీక్స్ కి చేరింది. మామూలుగా రెచ్చిపోలేదు. ఒక సభలో హీరో బాలకృష్ణలా తొడగొట్టు మరీ సవాల్ చేశారు. దమ్ముంటే రారా, నీకీ రోజు సాయంత్రం వరకు టైం ఇస్తున్నా, రాజీనామా చేసి మళ్లీ పోటీ చేసి గెలువు, బస్తీమే సవాల్ అంటూ ఛాలెంజ్ చేశారు. మొత్తానికి కొన్ని రోజుల వరకు తెలంగాణ అంతటా వీరిద్దరు గొడవ హాట్ టాపిక్ గా మారింది. చివరికి మల్లారెడ్డి ఒక మెట్టు దిగడంతో వ్యవహారం సద్దుమణిగింది. కేసీఆర్ జాతీయ రాజకీయాల నేపథ్యంలో ఒకసారి రాహుల్ గాంధీ ఒక పప్పు అంటూ విమర్శించి కాంగ్రెస్ నేతల నోటికి పని చెప్పారు. రైతు సంఘర్షణ అంటూ వచ్చిన పప్పు రాహుల్ ముందు వాళ్లు పరిపాలించే రాష్ట్రాల్లో ఎంత మేర రైతులను ఆదుకుంటున్నారో గమనించి అప్పుడు తెలంగాణకు రావాలని డిమాండ్ చేశారు. ఇలా తరచూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. ఇటీవల తనకు సినిమాలో విలన్ అవకాశం వచ్చిందని షాకింగ్ న్యూస్ చెప్పారు. మేం ఫేమస్ సినిమా టీజర్ విడుదల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ఈ కామెంట్లు చేశారు. తర్వాత పనిలో పనిగా ప్రపంచంలోనే ఫేమస్ మంత్రి ఎవరంటే కేటీఆర్ అని భజన కార్యక్రమం పెట్టారు. ఆ తర్వాత యువతికి క్లాస్ పీకారు. చిరిగిన జీన్స్ వేసుకుని పబ్లు, హోటల్స్, అమ్మాయిలతో తిరిగితే ఫేమస్ సవరని తెలిపారు. 2 పాలకేళ్లతో జీవితాన్ని ప్రారంభించిన తాను మంత్రిగా ఫేమస్ అయ్యానని చెప్పారు. అలా మరొకసారి తన గతాన్ని మల్లారెడ్డి గుర్తు చేసుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే మల్లారెడ్డి గురించి ఎంత రాసినా తరగదు. ఇటీవల ఐటీ దాడులతో ఆయన కొంత కలత చెందారు. కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. ఇలా మల్లారెడ్డి జీవితం నిండా ఎన్నో ఎత్తుపల్లాలు, ఎన్నో విజయాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో కన్నీళ్లు నిండి ఉన్నాయి. అయితే ఎప్పుడూ వాటిని మనసులో పెట్టుకుని దిగులు పడినట్టు కనిపించరు. అప్పటికప్పుడే వాటిని మరిచిపోతారు. ఈ రోజులా ఉన్నామన్నది ముఖ్యం. ఈ రోజు నలుగురిలో ఉన్నామా, నలుగురిని నవ్వించామా, ఏదొక కాంట్రవర్సీతో కాలక్షేపం చేశామా, హాయిగా నిద్రపోయామా, అంతకు మించి ఎక్కువ వర్రీలు పెట్టుకోరు. మల్లారెడ్డి బలహీనత ఏమిటంటే ఆయనకిట్టే కోపం వచ్చిస్తుందని తెలిసిన వారంటారు. ఆయన దానిని తగ్గించుకోగలిగితే మల్లారెడ్డి అంత మంచివాడు మరొకరుండరని చాలా మంది అంటూ ఉంటారు. చూశారు కదండి, మల్లారెడ్డి గారి విశేషాలు ఇంకా చాలా ఉన్నాయండి. కాకపోతే కాంట్రవర్సీ మల్లారెడ్డి, భజన మల్లారెడ్డి, నోరు జారే మల్లారెడ్డి, ఇలా రాజకీయ జమానాలో చాలా పేర్లు సంపాదించారండి. ఏమాట కామాట చెప్పుకోవాలండి, ఆయన సంపాదించినంతా సంపాదించారు. పాపం రాజకీయాల్లోనే ఏదో చేయాలని తాపత్రయం అయితే ఉందండి. ప్రజలకి సేవ చేద్దామనే వచ్చాను, ఎవరైనా సరే మేడ్చల్ నియోజకవర్గం చూసి మాట్లాడమని తన బాణిలో సవాల్ చేస్తూ ఉంటారండి. హాయ్, ఏదేమైనా రాజకీయాల్లో మల్లారెడ్డి గారి స్టైలే ఏరండి. హాయ్, అంతే కదండి.